వెంకటేష్ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈరోజు ఈసీఎల్ రావడం జరిగిందనమాట. సార్ పేరు వచ్చి హోమియోపతి డాక్టర్ సారు పవన్ సార్ అనమాట అండి. ఈ సార్కి నాకు నియర్లీ 2019 నుంచి అనుభవం ఉందండి ఈ వాస్తు ద్వారా. సార్ స్టార్టింగ్లో హోమియోపతి క్లినిక్ కోసం నన్ను సంప్రదించడం జరిగింది. నేను అప్పుడు వెళ్ళాను, చెప్పడం జరిగిందనమాట. ఈ సార్ కూడా వాళ్ళ రిలేటివ్స్ నన్ను రిఫర్ చేయడం జరిగిందండి. అలాగే సారు ఎక్కడ హోమియోపతి క్లినిక్ పెట్టినా సరే సార్ నన్ను వెంకటేష్ వాస్తుని ఫాలో అవడం జరిగిందనమాట అండి. అలాగే తర్వాత ఈ సేల్ ఒక ఏరియాలో ఈ సారు ఒక హౌస్ పర్చేస్ కోసం నన్ను తీసుకొచ్చారనమాట. ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న హౌస్ని మనం చూసాము. వాస్తు అనేది బాగుందా లేదని అడిగితే చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నా సరే మనం సాల్వ్ చేసుకోవచ్చండి. 100% ఈ హౌస్ మీరు తీసుకోవచ్చని చెప్పాను. అలాగే తీసుకున్న తర్వాత కూడా ఈ హౌస్ లాగా మీరు చూస్తున్న ఈ హౌస్ మొత్తం అంతా రెనోవేషన్లో చేస్తాం అనమాట అండి. కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, పైన ఫస్ట్ ఫ్లోర్లో అకార్డింగ్ టు వెంకటేష్ వాస్తు ఇది రెనోవేషన్ చేయడం జరుగుతుందన్నమాట. రైట్. అలాగే డాక్టర్ పవన్ సార్కి నేను పరిచయం అయినప్పటి నుంచి క్లినిక్స్ విషయంలో కానీ లేదా ఇప్పటి వరకు ఈ వెంకటేష్ వాస్తును ఫాలో అవడం వల్ల ఎక్స్పీరియన్స్ అండ్ ఆ క్లినిక్స్ విషయంలో గ్రోత్ ఎలా ఉందనేది డాక్టర్ పవన్ సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవునండి, చేస్తాను. ఇది సార్తో నాకు 2019 నుండి పరిచయం అండి. ఫస్ట్ 2019లో నేను సార్తోని ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి కన్సల్ట్ చేసామండి. 20లో కన్సల్ట్ చేసాము. 19లో పరిచయము, 20లో కన్సల్ట్ చేసాము. అయితే ఏమంటారు, సార్ అడ్వైస్ చేసిన తర్వాత 2 to 3 మిస్టేక్స్ రెక్టిఫై చేశారు. నేను ప్రజెంట్ పెట్టిన క్లినిక్లో అవి రెక్టిఫై చేశాక ఏమంటారు, మీకు గ్రోత్ వస్తుంది అన్నారు. ఫస్ట్ ఏమంటారు, ఇమ్మీడియట్గా అది చేయలేకపోయినాం డ్యూ టు కరోనా. అండ్ ఆఫ్టర్ కరోనా వీ హ్యావ్ స్టార్టెడ్ వన్ చేంజ్. దెన్ ఆఫ్టర్ ఇమ్మీడియట్లీ విదిన్ 1 వీక్ రిజల్ట్స్ ఏమంటారు చెప్పిన దానికంటే ఇంకా బెటర్గా వచ్చింది. అండ్ లెటర్ ఏమంటారు మిగతా 2 మిస్టేక్స్ కూడా రెక్టిఫై చేసుకున్నాము. తర్వాత 6 months లోపల మళ్ళీ ఇంకో క్లినిక్ కూడా స్టార్ట్ చేశాను నేను ఇన్ ఈసీఎల్ ఏరియా. ఏమంటారు అది పెట్టినాక ఏమంటారు 1 month అంటే అది రెడీమేడ్ క్లినిక్. తర్వాత సార్తోని ఏమంటారు మళ్ళీ వాస్తు చూపించాక తర్వాత సార్ కూడా కొన్ని కరెక్షన్స్ చెప్పినారు అక్కడ. అది చేసినాక కూడా మళ్ళీ సెకండ్ లాక్డౌన్ తర్వాత కూడా బెటర్ రిజల్ట్స్ రావడం స్టార్ట్ అయింది. మధ్యలో మా ఫ్రెండ్స్కి కూడా నేను అడ్వైస్ చేశాను. వాళ్ళు కూడా క్లినిక్స్ పెట్టినప్పుడు వాళ్ళు జీరో స్క్రాచ్ నుండే సార్తో ఒపీనియన్ తీసుకున్నారు. సార్ ప్లానింగ్తో సహా అప్పుడు వాళ్ళకి చెప్పినారు, వాళ్ళు అదే ప్లానింగ్లలో చేసుకున్నారు. అండ్ వాళ్ళకి కూడా బెటర్ రిజల్ట్స్ నేను పర్సనల్గా చూశాను. ఈవెన్ ఏమంటారు నా జూనియర్స్కి కూడా చెప్పాను, వాళ్ళ క్లినిక్స్కి కూడా సార్ అడ్వైస్ చేశారు. ఈవెన్ మధ్యలో ఇంకోటి వేరేది క్లినిక్ కూడా చూశాను. సార్ అస్సలు వద్దన్నారు. అది నేను ఏమంటారు మళ్ళీ కూడా ఒకసారి అడిగి చూశాను. ఏమన్నా కరెక్షన్స్ చేసుకుంటే మాడిఫికేషన్ చేసుకుంటే వర్కౌట్ అవుతుందని. మీరు వద్దన్నారు. దెన్ ఆఫ్టర్ ఐ లెఫ్ట్ ఇట్. అండ్ ఏమంటారు తర్వాత ఈసీఎల్లో క్లినిక్ది కూడా సార్ చూసి చెప్పినారు, గో ఫర్ ఇట్ అన్నారు. అండ్ దెన్ ఆఫ్టర్ బెటర్ రిజల్ట్స్ అయితే మీరు చూస్తున్నారు. అండ్ ఈ ఇల్లు 2022లో సార్ అడ్వైస్తోనే మేము తీసుకున్నాము. చెప్పినాక కొన్ని కరెక్షన్స్ చెప్పినారు, 100% గో హెడ్ అన్నారు. మేము దాని తగ్గట్టు 3-4 కరెక్షన్స్ చెప్పినారు, అవి చేసినాము కూడా. చేసినాకనే గృహప్రవేశం చేసినాము. 15 daysలోనే పెళ్ళి కుదిరింది. అది కూడా ఓపెన్లీ చెప్తున్నాను. ఏమంటారు ఇక్కడ మాకు అన్ని పాజిటివ్స్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ వీఆర్ ఎంజాయింగ్ హిస్ కన్సల్టెన్సీ అండ్ అడ్వైజెస్ రిగార్డింగ్ వాస్తు ఆల్ ద టైమ్. ఈవెన్ హిస్ యూట్యూబ్ ఛానల్ ఆల్సో ఐ విల్ ఫాలో, బికాస్ అందులో చిన్న కరెక్షన్స్ ఏమంటారు మొన్న ఈ మధ్యలో మా ఫ్రెండ్కి కూడా ఒక ఇల్లు మోడిఫికేషన్ చేసుకున్నప్పుడు చెప్తే he did the mistake which was addressed in the video and he rectified along with that. So ఏమంటారు I advise please like, share, subscribe his channel.